ఏం తక్కువ చేసిండురా ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు బొక్కన్నే చేసి గుంపు గట్టొస్తుండ్రు తోడెల్ల మందలుగా తొడగొట్టి సాగాలి రా తమ్ముడా మన కోసమే బతికే జననేతకు మనము తప్ప ఎవరున్నారురా. ఇట్లాంటి పాటలు మీరు బాగా వచ్చిన 2 పాటలను కూడా మీరు బాగా సక్సెస్ చేసినందుకు చాలా సంతోషం. ఆరోగ్యమే తెలుసుకుండ్రు ఇంటికొచ్చి డాక్టర్ను శిథిలంగా ఉన్నోరు బాడి మరి అయ్యింది రావది గుడి గుడి గంట గుట్టకుండా పేదోడి బతుకు వెలిగిపోతుంది కదరా బతుకు మార్చింది జగనన్నరా. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండురా పేరింటి వరకు. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. పేదింటితో పేగు బంధమే పెనవేసుకున్నాడు జగనన్నరా మురిసిపోయేల రాజన్నరా. పేదొల్ల పెదవుల్లో నవ్వులే నింపిండు తుడిసిండు కన్నీళ్లురా కష్టాల తోడై నిలిసిండురా. ఆనందాలతో అమ్మ ఒడి నింపి తుడిసిండురా కంట తాడి అవ్వ తాతలకే పెద్ద కొడుకై కంసోన బతుకైనాడో కంటి నిండా కొనుకైనాడో. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండురా పేరింటి వరకు. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. గౌరవంగా పేద గుండె పథకాలని ఇల్లు గట్టించిండురా సొంతింటి కల నెరవేర్చిండురా. ఆ కలనకుండా మన ఇంటికే మరి అన్ని పంపించిండురా మన కడుపు నింపి తను మురిసిండురా. ఓ నివ్వను పేదోడి ప్రాణం ఇంత పెద్దగా వచ్చిన రోగం అని అడ్డుపడ్డాడు బతకాలి పేదోడు పెద్దోయ నా తీరుగా ప్రేమ గల్ల మన జగనన్నరా. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండురా పేరింటి వరకు. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. చేసి గుంపు గట్టొస్తుండ్రు తోడెల్ల మందలుగా తొడగొట్టి సాగాలి రా తమ్ముడా మన కోసమే బతికే జననేతకు మనము తప్ప ఎవరున్నారురా మనమే సైన్యమై కదలాలిరా. గెలవాలి సాగాటి సమరం పేదోళ్లపై పెద్దోళ్ల యుద్ధం సిద్ధమై మన సద్ధమే వింట కొడుకులకు చెమటలే పట్టాలేరా జగనన్న జెండనే ఎగరాలిరా. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొరకు కోరి పథకాన్ని పంపిండురా పేరింటి వరకు. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు.
అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలచి భావితరాల భవిష్యత్తునంతా ముందే చూసి తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు. భారత జననుదిటి రాతను అంబేద్కరే మార్చాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. తరాల మన స్థితిగతులు మారక తల్లడిల్లు కథ సకల జనం. బ్రతుకు అగ్రకుల విషకౌగిటపడి నలిగిపోవు కదా నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. అలా టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ అందరూ పెట్టుకున్నారు స్టేటస్. నేను ఒక పాట రాసి పాడిన. అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది. రేపు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ జీవోని వెనక్కి తీసుకోకపోతే ఆంధ్రప్రదేశ్కి ఒక వజ్రాయుధాన్ని నేనే రాసిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Rajesh.